హాయ్ ఫ్రెండ్స్, ఆర్ఆర్బీ జేఈకి సంబంధించిన పోస్టులు అయితే పడ్డాయి రైల్వేకి సంబంధించి. సో లాస్ట్ డేట్ నవంబర్ 30th వరకు ఉంది. అయితే ఈ వీడియోలో మనకి మెయిన్గా చాలామందికి ఉండే డౌట్, ఏ పోస్ట్ ప్రిఫరెన్స్ ముందు పెట్టాలి అని అయితే అనుకుంటుంటారు, అండ్ జోన్ ఏది పెట్టాలనుకుంటారు కదా. సో ఈ వీడియోలో పోస్ట్ ప్రిఫరెన్స్ గురించి మాట్లాడుకుందాం డీటెయిల్గా. ఏ పోస్ట్ అన్నది ముందిస్తే మనకి బెటర్ జాబ్ అన్నది ఉంటుంది అన్న దాని గురించి మాట్లాడుకుందాం. ఎందుకు అంటే అందరూ చాలామంది ఏమనుకుంటారంటే జాబ్ ఏదో ఒక జాబ్ వస్తే చాలు అన్న ఉద్దేశంతోనే ఎక్కువ మంది అయితే ఉంటారు. బట్ వన్స్ ఒకసారి జాబ్ వచ్చిన తర్వాత అంతకుముందు మనం ఆ పోస్ట్ పెట్టుంటే బాగుండేది అని రిగ్రెట్ ఎక్కువ ఫీల్ అవుతారు అనమాట. సో మీకు ఆప్షన్ ఇచ్చినప్పుడు అన్నిటి గురించి తెలుసుకుని మీకేది సూట్ అవుతుంది. కొంతమందికి శాలరీ ఎక్కువ ఉన్న పోస్టులు నచ్చొచ్చు, కొంతమందికి కొంచెం ప్రెషర్ తక్కువ ఉన్న పోస్టులు నచ్చొచ్చు, సో కొంతమందికి కోర్ సైడ్ ఇంట్రెస్ట్ ఉండొచ్చు, అట్లా వాళ్ళ బ్రాంచే కావాలి, అట్లా సంథింగ్ ఉండొచ్చు. సో ఎవరికి ఏది బాగుంటుంది అన్నది డీటెయిల్డ్గా అయితే మాట్లాడుకుందాం. ప్రతి ఒక్క పోస్ట్ గురించి నేను చెప్తాను, సో దట్ అల్టిమేట్గా మీరు డిసైడ్ అవ్వచ్చు ఏ పోస్ట్ ముందు పెట్టుకోవాలి అన్నది. అండ్ అరౌండ్ 2500 పోస్టులు అయితే ఉన్నాయి. సో అప్లై చేయని వాళ్ళు అప్లై అయితే చేసుకోండి, ఎలిజిబిలిటీ ఉంటే. ఓకే. అండ్ ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు ఎవరికైతే జేఈకి సంబంధించిన ఇంటర్వ్యూ చూడాలి, దాని గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో నేను ఎండ్ స్క్రీన్లో కానీ పైన ఐ బటన్లో కూడా ఇస్తాను, ఖచ్చితంగా చూడండి. అలాగే మీకు ఎవరైనా జేఈతో డైరెక్ట్గా లైవ్లో మీ డౌట్స్ ఏమైనా ఉంటే షేర్ చేసుకోవాలి అనుకుంటే సండే నేను ఒక లైవ్ అయితే ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను, ఒక జేఈతో మన ఫ్రెండ్తో ఈ సెషన్ అనేది చేద్దాం. సో దట్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే డైరెక్ట్గా తననే అడగచ్చు అనమాట. ఓకేనా. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో డెఫినెట్గా జేఈ లైవ్ సెషన్ అనేది కింద అయితే కామెంట్ చేయండి. నెక్స్ట్ నేను ఆ వీడియో అయితే తీసుకురావడానికి ట్రై చేస్తాను సండే. ఓకే. సో ఇక్కడ డైరెక్ట్గా మనం పాయింట్లోకి అయితే వచ్చేద్దాం. ఇక్కడ మనకి రైల్వేలో పోస్టులు, జేఈకి సంబంధించిన పోస్టులు ఎలా ఉంటాయంటే కేవలం ఇప్పుడు మెకానికల్ వాళ్ళు మెకానికల్కే ఎలిజిబుల్ అలా ఏమి ఉండదు. ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ డిపార్ట్మెంట్స్ ఎలక్ట్రికల్లోకి వస్తాయి, కానీ ఇందులో మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ ముగ్గురు కూడా ఎలిజిబుల్. అండ్ జస్ట్ డిప్లొమా ఉంటే చాలా అనమాట. 3 year డిప్లొమా అన్నది రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూట్ నుంచి. ఓకే. సో అంతకంటే పెద్దది ఉన్నా కూడా ప్రాబ్లం లేదు, అంటే లైక్ బీటెక్, బీఈ ఇవి ఉన్నా కూడా ఓకే. సో ఇప్పుడు మనకి మెయిన్గా ఎలక్ట్రికల్కి, ఎలక్ట్రానిక్స్కి చూసుకుంటే ఏమేమి పోస్టులు ఎలిజిబిలిటీ ఉంటాయి అంటే మీకు వరుసగా 1 to 26 పోస్ట్స్ అయితే ఇచ్చారు. సో ఎలక్ట్రికల్కి వచ్చేటప్పటికి ఇక్కడ మీరు చూసుకుంటే ఈ 1 to 5 ఏవైతే ఎలక్ట్రికల్ ఉన్నాయో, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ రెండింటికి ఎలిజిబుల్, అండ్ ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ మూడింటికి ఎలిజిబుల్ అనమాట ఇవి. అండ్ ఇక్కడ కింద కనిపిస్తున్నాయి ఉన్నాయి కదా 6 నుంచి 9 వరకు, ఇవి మీకు సివిల్కి ఎలిజిబుల్. ఓకే. అండ్ ఫర్దర్గా ఈ 10th అలాగే మీకు ఈ 11 to 17 ఈ రెండు కూడా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ రెండు, అంటే లైక్ ఈసీ కానీ ట్రిపుల్ కానీ ఇద్దరికి కూడా ఎలిజిబుల్. వాటి కాంబినేషన్ ఉన్నా కూడా ఓకే. అండ్ దాంతోపాటు మెకానికల్ కూడా ఇవన్నీ కూడా ఎలిజిబులే. ఓకే. సో ఇప్పటిదాకా అయితే 3 పోస్టులు మెకానికల్, తర్వాత ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ కి అన్నిటికీ ఎలిజిబుల్. ఆ మధ్యలో ఏదైతే 6 to 9 చెప్పానో అవి తప్ప అన్ని ఎలిజిబుల్ ఇప్పటిదాకా. మిగతా పోస్టులు చూద్దాం. చూడండి కొంచెం కిందకి వెళ్తే ఇక్కడ మీకు 18th వదిలేసేయండి. 18th కాకుండా ఇక్కడ 19, 20 ఈ 2 పోస్టులు కూడా మెకానికల్ గానీ, ఎలక్ట్రికల్ గానీ, ఎలక్ట్రానిక్స్ గానీ మూడింటికి ఎలిజిబుల్. ఇక్కడ మీకు 21 to 26 మెయిన్ గా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ రెండింటికి ఎలిజిబుల్, మెకానికల్ కి ఎలిజిబుల్ లేదు. ఓకే. సో మెయిన్ ఇంపార్టెంట్ బ్రాంచెస్ గురించి మాట్లాడేసుకున్నాం. అండ్ మీరు ఇంకా డీప్ గా ఐటీ గురించి అట్లా కూడా చూసుకోవచ్చు. ఓకేనా. సో ఇది ఏమేమి పోస్ట్కి ఎలిజిబుల్ అయితే. సో ఇప్పుడు ఏ పోస్ట్ ఎలా ఉంటుంది ఏంటి డీటెయిల్గా మాట్లాడుకుందాం, సో దట్ డిసైడ్ చేసుకోవచ్చు మనం ప్రయారిటీ అన్నది. ఫస్ట్ పోస్ట్ డిజైనింగ్ అండ్ డ్రాయింగ్ ఆర్ ప్రొడక్షన్ యూనిట్, ఈ రెండిట్లో ఎక్కడైనా రావచ్చు. మీకు జేఈ ఎలక్ట్రికల్ అనమాట. ఓకే. అండ్ ఈ జేఈ అంటే మీరు డైరెక్ట్గా వర్క్ చేయటం ఉండదు, లైక్ సూపర్విజన్ లాగా ఉంటుంది. మీకు మ్యాన్ పవర్ని ఎలా హ్యాండిల్ చేయాలి ఏంటి అన్నది మెయిన్గా ఉంటుంది. మీరే వెళ్ళి అక్కడ ట్రబుల్ షూటింగ్ చేయడం చాలా తక్కువ టైమ్సే ఉంటుంది. ఎక్కువగా మీకు టెక్నీషియన్స్ కానీ, హెల్పర్ కానీ వాళ్ళే చేస్తుంటారు, మీరు మేనేజ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. అండ్ ఈ డిజైన్ అండ్ డ్రాయింగ్ డిపార్ట్మెంట్ ఎక్కడున్నా కానీ అన్నిటికీ సేమే. సో ఇదేమో సివిల్కి సంబంధించిన డిజైన్ అండ్ డ్రాయింగ్ ప్రొడక్షన్ యూనిట్స్, ఇది ఎలక్ట్రికల్. అండ్ ఇంకెక్కడెక్కడ ఉన్నాయో కూడా చూపిస్తాను చూడండి. ఇది మెకానికల్ కి సంబంధించిన డిజైన్ అండ్ డ్రాయింగ్ వర్క్షాప్ ఆర్ ప్రొడక్షన్ యూనిట్ ఎక్కడైనా రావచ్చు. ఇదిగోండి ఎస్ఎన్టీకి సంబంధించిన డిజైన్ అండ్ డ్రాయింగ్. వీటన్నిటికీ కూడా ఒకటే మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మీకు ఆఫీస్ జాబ్ అనమాట. డిజైన్ అండ్ డ్రాయింగ్ ఆఫీస్ జాబ్, అది ఏ డిపార్ట్మెంట్ అయినా కావచ్చు, ఎస్ఎన్టీ కావచ్చు, ఎలక్ట్రికల్ కావచ్చు, లేకపోతే మెకానికల్ కావచ్చు.
మీకు ఇది ఆఫీస్ జాబ్, హెడ్ క్వార్టర్లోనే ఉంటుంది. అండ్ మెయిన్గా దీనిలో ఉండే అడ్వాంటేజ్ ఏంటంటే 5 to 6 days మోస్ట్లీ జాబ్ ఉంటుంది. మిగతా 2 days ఆఫ్ ఉండే ఛాన్స్ ఉందన్నమాట. ఎందుకంటే ఇది ఆఫీస్ టైప్ జాబ్. ఇక్కడ మీకు ఏమి షిఫ్ట్లు లాంటివి ఉండవు, నైట్ డ్యూటీ లాంటిది ఉండదు అనమాట. ప్రాపర్ ఒక గవర్నమెంట్ జాబ్ చేస్తున్నా అంటే మీరు ఇప్పుడు బ్యాంక్ కానీ ఇవన్నీ ఎలా అయితే ఉన్నాయో అటువంటి ఒక జాబ్ 9 to 5 జాబ్ లాంటిది. అండ్ కంపారిటివ్లీ ఓపెన్ లైన్తో పోలిస్తే స్ట్రెస్ అంటే ప్రెషర్ కూడా చాలా తక్కువ అయితే ఉంటుంది డిజైన్ అండ్ డ్రాయింగ్కి సంబంధించి. ఓకేనా? సో ఎవరికైతే ఇప్పుడు మీకు వీకెండ్స్ అలాంటివి రెస్ట్ కావాలి అండ్ తర్వాత శాలరీ మెయిన్ కాదు, హైయెస్ట్ శాలరీ కాకపోయినా పర్లేదు, వీకెండ్స్ రెస్ట్ కావాలి, ప్రెషర్ తక్కువ ఉండాలి, కామ్ పీస్ఫుల్ జాబ్ కావాలనుకున్న వాళ్ళు డిజైన్ అండ్ డ్రాయింగ్కి ప్రయారిటీ ఇవ్వచ్చు. ఓకే, అది ఏ డిపార్ట్మెంట్ అయినా ఓకే, ఎస్ఎన్టీ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఎందులో అయినా డిజైన్ అండ్ డ్రాయింగ్ పోస్టులు అయితే ఇలాగే ఉంటాయి. జస్ట్ మీకు అక్కడ వర్క్ దేని మీద డిపార్ట్మెంట్ అయితే అది మారుతుంది అంతే తప్ప వర్క్ నేచర్ అయితే ఒకలాగే ఉంటుంది వీటన్నిటికీ. సో ఫిక్స్డ్ టైమింగ్స్లో చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, వర్క్ షాప్ అని కనిపిస్తుంది మీకు చాలా డిపార్ట్మెంట్స్లో. అంటే ఇప్పుడు జేఈ వర్క్ షాప్, ఇది డీజిల్ అండ్ ఎలక్ట్రికల్ అంటే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన వర్క్ షాప్. అలాగే మీరు పైకి కనుక వెళ్ళినట్టయితే ఇక్కడ చూడండి, ఇది మెకానికల్ కి సంబంధించిన వర్క్ షాప్ దే, అండ్ ఇక్కడ సివిల్ కి సంబంధించిన వర్క్ షాప్, అండ్ ఇది ఎలక్ట్రికల్ కి సంబంధించిన వర్క్ షాప్. సో వీటన్నిటిని ఒక సైడ్ వేసుకోవచ్చు. వీటిల్లో ఏంటంటే మీకు షిఫ్ట్ వైజ్ ఉంటుంది, కాకపోతే నైట్ డ్యూటీ ఉండకపోవచ్చు. అంటే మీకు లైక్ 2 shifts ఉంటాయి అనమాట. ఇక్కడ మార్నింగ్ త్వరగా స్టార్ట్ అవుతుంది అండ్ లేట్ నైట్ 10 వరకు అలా ఉంటుంది. అయితే 2 షిఫ్ట్లుగా ఉంటుంది, మార్నింగ్ నుంచి 10 వరకు అన్నట్టు కాదు. అందులో బ్యాచ్ ఇప్పుడు మార్నింగ్ 7 to 2 అలా ఉంటుంది అండ్ 2 to 10 ఇంకొక బ్యాచ్ అలాగనమాట. ఓకే, సో 2 shifts లో ఉంటుంది జనరల్ గా. అండ్ నైట్ డ్యూటీస్ 10 వరకు కాబట్టి నైట్ డ్యూటీ కింద కన్సిడర్ చేయాలి. 10 తర్వాతనే మనకి నైట్ డ్యూటీ కింద వస్తుంది. సో నైట్ డ్యూటీ ఉండదు. అండ్ దాంతో పాటు వర్క్ షాప్ లో అడ్వాంటేజ్ ఏంటంటే మీకు ఇన్సెంటివ్ అన్నది ఒకటి వస్తుంది అనమాట. సో ఎక్స్ట్రాగా మీ శాలరీలో ఒక కొంత అమౌంట్ అన్నది యాడ్ అవుతూ ఉంటుంది. సో శాలరీ ఎక్కువ వస్తుంది కొంచెం. ఓకే, అండ్ కంపారిటివ్లీ మీకు ఓపెన్ లైన్ జాబ్స్ అంటే ఏంటి, ఇప్పుడు ట్రైన్తో సంబంధం ఉండి రన్నింగ్ ట్రైన్లకి సంబంధించిన జాబ్స్ అయితే అవి కూడా ఉన్నాయి, అవి కూడా చెప్తాను. ఆ జాబ్స్లో ఏంటంటే ట్రైన్ సేఫ్టీ కానీ లేకపోతే టైమింగ్ కరెక్ట్ టైంకి వెళ్ళాలి, పంచువాలిటీ, కాబట్టి మీకు ప్రెషర్ అన్నది కొంచెం ఎక్కువ ఉంటుంది అనమాట. ఆ టైప్ ఆఫ్ జాబ్స్లో టైం ఫ్రేమ్లో ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది అనమాట. ఇవి కొంచెం మీకు ఒక టార్గెట్ లాగా ఇస్తారు, ఈ రోజుకి ఈ వర్క్ మెయిన్ మీరు చేయాల్సిందే అన్నట్టు ఇస్తారు. సో ఆ వర్క్ అన్నది చేసేసుకుంటే మీరు ఫాస్ట్గా చేసుకుంటే కూడా కొంతవరకు మీకు ఫ్రీ టైం ఉంటుంది కొంచెం. అండ్ అంత ప్రెషర్ ఓపెన్ లైన్తో పోలిస్తే అంత ప్రెషర్ ఉండదు. అండ్ దాంతోపాటు మీకు లీవ్స్ అవి కొంచెం బాగానే శాంక్షన్ చేస్తారు. అంటే కొంచెం ఓపెన్ లైన్ అంత హెక్టిక్గా అయితే ఉండదు. అండ్ దగ్గరగా ఇవి కొంచెం ఉన్న లొకేషన్స్ కూడా సిటీస్కి దగ్గరలోనే ఉంటాయి కాబట్టి కొంచెం ఆ రకంగా కూడా మీకు అడ్వాంటేజ్ అయితే ఉంటుంది. వర్క్షాప్లో పీస్ఫుల్గా చేసుకోవచ్చు. అండ్ దాంతోపాటు కొంచెం ఇన్సెంటివ్ కూడా వస్తుంది కాబట్టి శాలరీ పరంగా కూడా బాగుంటుంది. సో కంప్లీట్గా పీస్ఫుల్గా ఉండాలంటే డిజైన్ అండ్ డ్రాయింగ్, కొంచెం శాలరీ వస్తూ కొంచెం స్ట్రెస్ కొంచెం పెరుగుతుంది. సో ఆ రకంగా కావాలనుకుంటే వర్క్షాప్కి వెళ్ళొచ్చు మీరు, సెకండ్ చాయిసెస్. సో అది కూడా మీరు డిపార్ట్మెంట్ వైజ్, ఏ డిపార్ట్మెంట్ అయినా వర్కింగ్ నేచర్ అయితే అలాగే ఉంటుంది. వర్క్షాప్స్ అన్నీ ఒకలాగా ఉంటాయి. ఓకే, డిజైన్ అండ్ డ్రాయింగ్ అన్ని ఒకలాగా ఉంటాయి అనమాట. అండ్ ఇంకోటి ప్రొడక్షన్ యూనిట్ అని ఉంటుంది. ప్రొడక్షన్ యూనిట్ ఇది వచ్చేటప్పటికి మీకు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అంటే సివిల్కి సంబంధించింది. అండ్ ఇక్కడ మీకు ఎలక్ట్రికల్కి సంబంధించిన ప్రొడక్షన్ యూనిట్ అంటే అక్కడ కొత్తగా తయారు చేస్తారు. ఇప్పుడు వర్క్షాప్స్లో ఏంటంటే మెయింటెనెన్స్ లాంటిది చేస్తుంటారు అనమాట. ఇప్పుడు ఒక ట్రైన్ ఉంది, దానికి సంబంధించిన మెయింటెనెన్స్ వర్క్ అంతా వర్క్షాప్స్లో చేస్తుంటారు. ఓకేనా, రిపేర్ వర్క్ లాంటిది. ప్రొడక్షన్ యూనిట్స్ అంటే కొత్తగా తయారు చేస్తుంటుంది. ఓకే, సో అలాంటిది. సో ఇంచుమించు వర్క్షాప్ లాంటి లైఫ్ స్టైలే ఉంటుంది, బట్ ఇన్సెంటివ్ అయితే ఉండదు. ఓకే, సో ఒకసారి ఇదైతే కనుక్కొని నాకు తెలిసి అయితే ఇన్సెంటివ్ ఉండదు. అండ్ ఇక్కడ మీకు డే షిఫ్టే ఉంటుంది. ఓకేనా, ఎందుకంటే మీకు ఇక్కడ ఓపెన్ లైన్ కంప్లీట్గా ట్రైన్ మూవ్మెంట్ లాగా కాదు కదా, ఇక్కడ తయారు చేస్తామే కాబట్టి డే షిఫ్టే ఉంటుంది. ఓకే, ఒకవేళ షిఫ్ట్ వైజ్ ఉన్నా కూడా మీకు వర్క్షాప్ లాంటి షిఫ్ట్సే ఉంటాయి తప్ప నైట్ డ్యూటీ అయితే ఉండదు. సో ఇక్కడ మనకి వర్క్షాప్ తర్వాత స్ట్రెస్ వైజ్గా కానీ లేకపోతే పీస్ఫుల్గా చేసుకోవడానికి కొంచెం సేమ్ రూల్స్తో ఉండేది ప్రొడక్షన్ యూనిట్స్. అంటే నేను ఈ రకంగా ఫస్ట్ తీసుకొస్తున్నాను. అండ్ శాలరీ పరంగా మీకు ఈ మూడిట్లో వర్క్షాప్లో కొంచెం ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ మీకు అక్కడ డిజైన్ అండ్ దానికి వచ్చేటప్పటికి ఇంకా ఎక్కువ పీస్ఫుల్గా ఉంటుంది. ఇది మధ్యలో మోడరేట్ అనమాట. ఓకే, సో వీటి గురించి ఐడియా వచ్చేసింది కాబట్టి. అండ్ ఈ మూడిట్లోనూ మీకు లీవ్స్ అవి కొంచెం బాగానే దొరుకుతాయి, రెస్ట్ కానీ అవన్నీ కొంచెం బాగానే ఉంటుంది. అండ్ కొన్ని వర్క్షాప్లో కానీ ప్రొడక్షన్ యూనిట్స్లో సాటర్డే హాఫ్ డే కానీ లేదా కొన్ని వాటికి ఫుల్ కానీ ఇలా హాలిడే లాగా కూడా ఉంటుంది అనమాట.
సో హాఫ్ డే అనమాట. సో అది కూడా బాగానే ఉంటుంది. సో నెక్స్ట్ డిజైన్ అంటే ఏంటి, వర్క్షాప్ అంటే ఏంటి, ప్రొడక్షన్ యూనిట్ అంటే ఏంటి అర్థమైంది కదా. వాటిల్లో ఎలక్ట్రికల్కి సంబంధించిన జేఈ అనమాట. సో దానికి సంబంధించి సూపర్వైజ్ చేయటం ఆ మూడిట్లో. ఓకే, నెక్స్ట్ టీఆర్ఎస్ అండ్ ఈఎంయు. ఇవేంటంటే మీకు ఇంజన్ ఏదైతే ఉందో ట్రైన్కి సంబంధించిన ఇంజన్, ఇప్పుడు వర్క్షాప్లో మెయింటెనెన్స్ యాన్యువల్లీ ఇలాగ ఒక టైం ఫ్రేమ్లో ఉంటుంది. బట్ రెగ్యులర్ మెయింటెనెన్స్ అన్నది మీకు రెగ్యులర్గా అది ట్రావెల్ అయినప్పుడు ప్రతిసారి చెక్ చేయటం ఇట్లాంటివి ఉంటాయి కదా, అటువంటి మెయింటెనెన్స్ అంతా టీఆర్ఎస్లో ఉంటుంది అనమాట. మెయిన్గా ట్రైన్ ఇంజన్ మెయింటెనెన్స్కి సంబంధించి లైక్ షెడ్స్ లాగా ఉంటాయి, వాటిలో మెయింటెనెన్స్ లాగా చేయాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన సూపర్వైజింగ్ పోస్ట్ లాగా అనమాట. ఓకే, ఇందులో మీకు పెద్దగా బయటికి వెళ్ళే ఛాన్స్ ఉండదు కాబట్టి టీఏ అంత ఏమీ ఉండదు ఎక్స్ట్రాగా. అండ్ కంపారిటివ్లీ వర్క్ షాప్స్ అలాగే ఉంటుంది, వర్క్ నేచర్ కూడా కొంచెం. బట్ మీకు అంత ఇన్సెంటివ్లు అలాంటివి ఏమీ రావు అనమాట ఇందులో. అదే టీఆర్డీ వచ్చేటప్పటికి ఓవర్ హెడ్ లైన్, ట్రైన్ పైన మీకు కరెంట్ వైర్స్ లాగా కనపడతాయి చూసారా, సో వాటికి సంబంధించి ఓవర్ హెడ్ లైన్ అంటారు. దాన్ని మెయింటైన్ చేయాల్సి ఉంటుంది త్రూ అవుట్ మీకు సెక్షన్ ఎంత అయితే ఉంటుందో అంత. సో ఇది మీకు బాగా హెక్టిక్ వర్క్ అయితే ఉంటుంది అనమాట. సో హైలీ ప్రెషర్ కూడా ఎక్కువ ఉంటుంది. కంపల్సరీ డే అండ్ నైట్ డ్యూటీ. అంటే ఎప్పుడు కాల్ జనరల్గా అయితే డేలోనే చేస్తారు, బట్ ఒకవేళ ఏదైనా ఫెయిల్యూర్ ఉంటే కాల్స్ అవి వస్తే మీరు ఏ టైంలో అయినా అటెండ్ చేయాల్సి ఉంటుంది. అండ్ శాలరీ పరంగా కూడా మీకు ఖచ్చితంగా బయటికి వెళ్తూ ఉంటారు కాబట్టి టీఏ అన్నది ఎక్కువ వస్తూ ఉంటుంది. సో శాలరీ బాగా వస్తుంది. అండ్ దాంతోపాటు నైట్ డ్యూటీస్ కూడా ఉంటాయి కాబట్టి నైట్ డ్యూటీ అలవెన్స్ వస్తుంది. సో శాలరీ పరంగా కొంచెం ఎక్కువ వస్తుంది. స్ట్రెస్ కానీ ప్రెషర్ కానీ ఎక్కువ ఉంటుంది, రన్నింగ్ ట్రైన్ డిపెండెంట్ కాబట్టి. ఓకే, అండ్ జనరల్ సర్వీసెస్, ఇప్పుడు ఎలక్ట్రికల్కి సంబంధించిన జనరల్ సర్వీసెస్ అంటే ఇప్పుడు స్టేషన్ ఉంది, స్టేషన్లో లైట్స్ ఉంటాయి, ఫ్యాన్స్ ఉంటాయి. ఓకే, ఇంకా ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ ఉంటుంది కదా, వాటికి సంబంధించిన మెయింటెనెన్స్. ఓకేనా, సో దాన్నే జనరల్ సర్వీసెస్ అంటారు. అది మీకు ఎంత స్ట్రెచ్ ఇస్తే అంత, ఒక స్టేషన్ ఇస్తే ఒక స్టేషను, లేదు మీకు 4-5 మల్టిపుల్ స్టేషన్స్ ఉంటే ఆ 4 మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. దానికి సంబంధించి మీరు ట్రావెలింగ్ చేసినప్పుడు టీఏ కూడా ఇస్తారనమాట. కంపారిటివ్లీ స్ట్రెస్ వైజ్ చూసుకుంటే జనరల్ సర్వీసెస్ కొంచెం తక్కువే ఈ రెండిటితో పోలిస్తే. మెయిన్గా టీఆర్డీతో పోలిస్తే జనరల్ సర్వీసెస్ కొంచెం ప్రెషర్ వైజ్ తక్కువ ఉంటుంది. బట్ కంపారిటివ్లీ మీకు వర్క్షాపు వాటితో పోలిస్తే కొంచెం ఎక్కువే ఉంటుంది. లైక్ ప్యాసింజర్స్తో ఇప్పుడు ఒక ఫ్యాన్ పనిచేయకపోతే డెఫినెట్గా కంప్లైంట్ అది రైజ్ చేస్తారు. సో అటువంటి ఇష్యూస్ ఉంటాయి. అలాగే పీవే అండ్ బ్రిడ్జ్, పర్మనెంట్ వే అంటారు కదా, అంటే ట్రైన్కి సంబంధించిన ట్రాక్స్ కానీ బ్రిడ్జ్ కానీ వాటికి సంబంధించిన మెయింటెనెన్స్ అది చూసుకోవాల్సి ఉంటుంది. మీకు ఎంత సెక్షన్ ఇస్తే అంత సెక్షన్ వరకు. సో దీనిలో కూడా మీకు టీఏ అది ఎక్కువే వస్తుంది, బయటికి వెళ్ళే పని ఉంటుంది, ఫీల్డ్ జాబ్ ఉంటుంది, ప్రెషర్ అయితే ఉంటుంది డెఫినెట్గా కొంచెం. సో ట్రావెలింగ్ ఉంటుంది కాబట్టి ట్రావెలింగ్ అలవెన్స్ వస్తుంది. సో శాలరీ బాగానే ఉంటుంది. జాబ్ హెక్టిక్ జాబ్లోకే వస్తుంది కొంచెం. ఓకేనా, ప్రెషర్ వైజ్ కొంచెం ఎక్కువ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇది డిజైన్ అండ్ డ్రాయింగ్ చెప్పాను కదా నేను ఆల్రెడీ. డిపార్ట్మెంట్ ఇంజనీరింగ్కి సంబంధించి అంటే సివిల్కి సంబంధించిన డిజైన్ అండ్ డ్రాయింగ్ అటువంటివి ఉంటాయి. సో వాటికి సంబంధించిన వర్క్ ఉంటుంది. బట్ మీకు 5 to 6 days జాబ్ మాత్రం ఉంటుంది. సండే ఖచ్చితంగా హాలిడే అట్లాంటిది వస్తుంది, సాటర్డే సండే. ఓకే, ఇకపోతే జూనియర్ ఇంజనీర్ సివిల్స్ వర్క్స్ అంటే మీకు ఇప్పుడు ఎట్లా అయితే ఇందాక జనరల్ సర్వీసెస్ మనం మాట్లాడుకున్నామో, జనరల్ సర్వీసెస్లో ఏముంటుంది, ఎలక్ట్రికల్కి సంబంధించిన ఫ్యాన్స్ కానీ లేకపోతే లైట్లు కానీ వాటిని ఎలా అయితే మీరు ఎలక్ట్రికల్కి సంబంధించిన మెయింటెనెన్స్ ఉంటుందో, స్టేషన్కి సంబంధించిన బిల్డింగ్ కానీ రూమ్స్ కానీ వాటికి సంబంధించిన వాష్రూమ్ బాత్రూమ్స్ కానీ వీటికి సంబంధించిన అంటే సివిల్ రిలేటెడ్ వర్క్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ దీనిలో అండర్లోకి వచ్చేస్తాయి అన్నమాట. జనరల్ సర్వీసెస్ లాగే ఆల్మోస్ట్ సివిల్ కి సంబంధించిన జనరల్ సర్వీసెస్ లాగా ఉంటుంది వర్క్స్ అయితే. నాట్ మరీ అంత ప్రెషర్ ఉండే జాబ్ ఏం కాదు కంపారిటివ్లీ మిగతా కొన్ని వాటితో పోలిస్తే డీసెంట్. ఓకే, ఒకవేళ మీకు ట్రావెలింగ్ ఏదైనా ఉంటే వాటికి టీఏ అయితే వస్తుంది. బట్ శాలరీ పరంగా మీకు ఎక్కువగా టీఆర్డీలో అయితే ఎక్కువ శాలరీ రావచ్చు, కానీ హెక్టిక్, వెరీ వెరీ హెక్టిక్, నైట్ డ్యూటీస్ అవన్నీ ఉంటాయి వీటిల్లో. అండ్ వర్క్షాప్ గురించి మాట్లాడుకున్నాం కదా, సివిల్కి రిలేటెడ్ వర్క్షాప్లో డ్యూటీ ఉంటుంది. వర్క్షాప్లో నేచర్ అంతా సేమే ఇందాక మనం మాట్లాడుకున్నట్టు. అండ్ ఇక్కడ మీకు 10th చూడండి, ట్రాక్ మిషన్. ఇది ఏంటంటే ట్రాక్స్ లే చేసే మిషన్ ఉంటుంది కదా, దానికి సంబంధించిన డ్యూటీ ఆల్మోస్ట్ మీకు బయటే ఉంటుంది ఎక్కువ వర్క్ అన్నది. ఒక 15 days దాకా మంత్లీ బయటే ఉండే ఛాన్స్ ఉంది. కానీ మీకు శాలరీ అన్నది చాలా ఎక్కువ వస్తుంది, టీఏ అది ఎక్కువ వస్తుంది, నైట్ డ్యూటీస్ అవన్నీ కూడా ఉంటాయి అనమాట. అంటే మీకు ఆల్మోస్ట్ అవుట్ సైడే ఉండాల్సి వస్తుంది. మెయిన్గా శాలరీ పరంగా మెయిన్ అనుకున్న వాళ్ళు తీసుకోవచ్చు. కానీ ప్రెషర్ కానీ లేకపోతే కొంచెం జాబ్ రోల్ అయితే కొంచెం హెక్టిక్గానే ఉంటుంది. అవుట్ సైడ్ ఫీల్డ్ జాబ్ లాగే, ప్రాపర్ ఫీల్డ్ జాబ్ లాగే ఉంటుంది. ఎవరైతే మేము హోమ్ టౌన్కి నియర్ బైనే ఉండాలనుకున్నాం అలాంటి వాళ్ళు దీన్ని లాస్ట్లో పెట్టుకోండి. ఎందుకంటే మీరు ఆల్మోస్ట్ ఇంకా మీ ప్లేస్గానే ఉంటారు, అట్లేం ఉండదు.
ట్రావెలింగ్ ఉంటుంది ఖచ్చితంగా. నెక్స్ట్ జేఈ క్యారేజ్ అండ్ వ్యాగన్ కూడా మీకు ఏంటంటే దానికి సంబంధించిన మెయింటెనెన్స్ లాగే ఉంటుంది. కాకపోతే ఇప్పుడు ట్రైన్ ప్రతిసారి మెయింటెనెన్స్కి అంటే ఇంత టైం పీరియడ్ తర్వాత అంటే వర్క్షాప్లో మెయింటైన్ చేస్తారు. బట్ మీకు ప్రతిసారి అది డిపో అని ఉంటుంది కదా, డిపో దగ్గరికి వచ్చిన తర్వాత ఇప్పుడు ప్రాపర్గా నెక్స్ట్ తీసుకువెళ్ళడానికి ఎలిజిబుల్ ఉందా లేదా అన్నట్టు ఒక సర్టిఫికేట్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. లైక్ అది జేఈ సిఎన్డబ్ల్యూ ఆర్ ఎస్ఎస్సి సిఎన్డబ్ల్యూ ఇస్తారు అండ్ దాని మీద ఏఎల్పి అలాగే గూడ్స్ గార్డ్ కూడా సైన్ చేసి అప్పుడు దాన్ని వాడతారనమాట. ఓకేనా. సో అటువంటి మెయింటెనెన్స్ వర్క్ అంతా దానికి రిలేటెడ్ అంతా క్యారేజ్ అండ్ వ్యాగన్కి సంబంధించి ఉంటుంది. ఇది కూడా ఓపెన్ లైన్ జాబ్ అండ్ టైమింగ్స్ పంచువాలిటీకి సంబంధించి అలాగే దాంతోపాటు రిపేర్స్ అవి ఏమైనా ఇష్యూస్ ఉన్నా సో దీంతో కొంచెం మీకు ఏంటంటే ప్రెషర్ అయితే ఫీల్ అయ్యే జాబే ఇది. ఓకేనా. అంత పీస్ఫుల్ జాబ్ ఏం కాదు. అంటే ఓకే డీసెంట్ జాబ్, కొంచెం హెక్టిక్ వర్క్ అయితే ఉంటుంది. అంటే నేను చెప్పేది ఏంటంటే వర్క్ షాప్ లేకపోతే మీకు డిజైన్ అండ్ డ్రాయింగ్ లాగా అయితే ఉండదు. ఓకేనా. ఇక్కడ మీకు డిజైన్ అండ్ డ్రాయింగ్ మెకానికల్ కి సంబంధించిన జాబ్ ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం ఎలా ఉంటుందని డిజైన్ అండ్ డ్రాయింగ్. నెక్స్ట్ పవర్ అండ్ డీజిల్ షీల్డ్. ఇప్పుడు డీజిల్కి సంబంధించిన లోకోకి సంబంధించిన మెయింటెనెన్స్ అంతా జేఈ డీజిల్ మెకానికల్లోకి వస్తుంది. మిగతాది డీజిల్ కాకుండా మిగతా లోకోస్ ఉంటాయి కదా అవన్నీ పవర్లోకి వస్తాయి అనమాట. వాటికి సంబంధించిన ఇంజిన్ మెయింటెనెన్స్ అటువంటివి ఇక్కడ జరుగుతుంటాయి ఈ షెడ్స్లో కానీ వర్క్షాప్స్లో కానీ. మరీ డిఫికల్ట్ జాబ్ అని చెప్పలేం, మరీ అంత డిజైన్ అండ్ డ్రాయింగ్ లాగా పీస్ఫుల్ జాబ్ అని చెప్పలేం. నార్మల్గా ఒక మోడరేట్ లెవెల్ జాబ్ అనమాట. అండ్ శాలరీ పరంగా కూడా పెద్దగా ఎక్కువగా ఏమీ రాదనమాట, నార్మల్ లెవెల్లోనే వస్తుంది. ఓకే. అండ్ వర్క్షాప్ ఇన్సెంటివ్ అయితే ఉంటుంది. అండ్ వర్క్షాప్ గురించి ప్రొడక్షన్ యూనిట్ మాట్లాడుకున్నాం. వెల్డర్ అంటే వెల్డింగ్కి రిలేటెడ్ వర్క్ అయితే ఉంటుంది ప్రొడక్షన్ యూనిట్లో. ఓకేనా. దానికి సంబంధించి సూపర్వైజ్ అయితే చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ మీకు కెమికల్ అండ్ మెటలర్జీకి సంబంధించి వెండర్స్ చాలా మంది రైల్వేకి చాలా సప్లై అయితే చేస్తారు కదా. ఆ సప్లై చేసిన వాటికి సంబంధించిన ప్యూరిటీ టెస్ట్ ఎలా తెలుస్తుంది? మనకు ప్యూరిటీ గురించి తెలియాలి కదా, వాళ్ళు చెప్పింది మనం నమ్మేసి తీసుకోలేం కదా. సో వాటికి సంబంధించిన ప్యూరిటీ అంటే ఇప్పుడు సపోజ్ ఒక బోల్టే అమ్మాడు అనుకుందాం ఒక వెండర్, ఆ బోల్ట్లో ఎంతవరకు ఐరన్ ఉంది, వాళ్ళు చెప్పిన పద్ధతిలో ఉందా లేదా, సో దాన్ని బ్రేక్ డౌన్ చేసి కంప్లీట్గా దానిలో ఏమేమి మెటల్స్ వాడారు, ఏమేమి కెమికల్స్, లైక్ పెయింట్ అయితే పెయింట్కి సంబంధించిన క్వాలిటీ, ఇటువంటివి చెక్ చేసే ఒక జాబ్ లాంటిది అనమాట. అంటే మెయిన్గా ఆ డిపార్ట్మెంట్ ఆ టైప్ ఆఫ్ వర్క్స్ అయితే ఇక్కడ ఇందులో మీకు ఉంటాయి. ఒక ల్యాబ్ లాంటిది ఉంటుంది. సో అక్కడ మీకు వర్క్ లాగా ఉంటుంది అనమాట, ఆ టైప్లో ఉంటుంది ఇది. నెక్స్ట్ మీకు డీజిల్ ఎలక్ట్రికల్ వర్క్షాప్ కానీ డీజిల్ షెడ్లో కానీ. సో వర్క్షాప్ గురించి కానీ షెడ్ గురించి కానీ చెప్పాను కదా. ఆల్మోస్ట్ వర్క్షాప్ అయితే మీకు ఒకే టైప్ ఆఫ్ నేచర్. ఇంతకుముందు మనం వర్క్షాప్ గురించి ముందే మాట్లాడేసుకున్నాం కదా, అలాగే ఉంటుంది. ఇక్కడ మనకు వర్క్ దేని మీద ఉంటుంది, డీజిల్ ఆర్ ఎలక్ట్రికల్కి సంబంధించిన ఇంజిన్స్ మీద ఉంటుంది. ఇక్కడ కూడా డీజిల్ షెడ్లో ఉంటుంది అనమాట. అండ్ జనరల్గా మనకి డీజిల్ షెడ్లో ఎలక్ట్రికల్ అవి చేయరు, బట్ ఏంటంటే డీజిల్వి తగ్గిపోతూ ఉన్నాయి. ఫ్యూచర్లో మీకు అటు సైడ్ ఎలక్ట్రికల్కే ఎక్కువగా మూవ్ అవుతున్నారు. ఓకేనా. నెక్స్ట్ మనం ఇక్కడ ఎస్ఎన్టీ గురించి అయితే మాట్లాడుకుందాం. పర్టికులర్గా నేను ఆల్రెడీ ఎస్ఎన్టీలో వర్క్ చేశాను టెలికమ్యూనికేషన్స్లో. ఓకేనా. సో టెలికమ్యూనికేషన్స్లో వర్క్ చేశాను కాబట్టి నాకు ఇంకా బెటర్ ఐడియా అయితే ఉంటుంది దీని మీద. సో నేను చెప్పేది కూడా అదే, మీకు ఒకవేళ పాసిబిలిటీ ఉంటే మీరు టాప్లో పెడదాం అనుకున్న పోస్టుల వరకు అయినా ఒకసారి మీ నియర్ బై రైల్వే స్టేషన్లో వెళ్ళండి, అక్కడ మాట్లాడండి. మెయిన్గా ఎవరికైతే నాలెడ్జ్ ఉంటుందో ఆ జాబ్ మీద పర్టికులర్గా చేసే వాళ్ళని అడిగితే ఇంకొంచెం ఎగ్జాక్ట్గా బ్రేక్ డౌన్ చేసి మీకు డీటెయిల్గా చెప్పగలుగుతారు. అండ్ నేను చెప్పాను కదా లైవ్ సెషన్ ఒకటి తీసుకొస్తాను. ఒకవేళ మీకు ఇంట్రెస్టెడ్ ఎక్కువ మంది ఉంటే జేఈతో మన ఫ్రెండ్ ఉన్నారు, సో ఆయనతో లైవ్ సెషన్ అయితే నేను సండే రోజు పెట్టడానికి ట్రై చేస్తాను. సో దట్ మీ డౌట్స్ అన్నీ అక్కడ అడగచ్చు. బట్ ఎక్కువ మంది ఇంట్రెస్టెడ్ ఉంటే ఇటువంటివి తీసుకురావడానికి మాకు బాగుంటుంది. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో అందరూ కూడా కింద కామెంట్ అయితే చేయండి జేఈ లైవ్ సెషన్ కావాలి అని. ఓకేనా. సో దట్ మనం కండక్ట్ చేద్దాం సండే. ఓకే. ఇప్పుడు ఎస్ఎన్టీలో మీకు మెయిన్గా సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్స్ రెండు ఉంటాయి అన్నమాట. సో సిగ్నల్ అంటే మీరు ఇప్పుడు ట్రైన్ వెళ్తున్న ప్రతి దగ్గర సిగ్నల్ పోల్స్ని చూస్తారు కదా. సో అక్కడ రెడ్ గ్రీన్ అవన్నీ కనపడతాయి కదా. మీకు అది కనిపించినంత సింపుల్గా వర్క్ ఏమి ఉండదు అనమాట. సో అది వర్క్ చేయడానికి రిలేస్ అని చాలా వర్క్ అయితే జరుగుతుంటుంది. అండ్ కింద కేబుల్స్ ఉంటాయి కదా, అవేమో టెలికమ్యూనికేషన్ అండర్లోకి వస్తుంది అనమాట. సో ఫైబర్ కేబుల్స్ కావచ్చు, కాపర్ కేబుల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా అండర్ గ్రౌండ్ లోంచి వెళ్తూ ఉంటాయి. మీరు చూసుకున్నట్టయితే ఏదైనా డిజాస్టర్ జరిగినప్పుడు కూడా మీకు రేడియో వేవ్స్ అంటే ఇప్పుడు లైక్ ఫోన్స్ అవి వర్క్ అవ్వకపోయినా
అనలాగ్ ఫోన్స్ అంటే పాతకాలం ఫోన్స్ ఉంటాయి కదా, అవి వర్క్ అవుతాయి. ఎందుకంటే అవి ఇట్లాగా అండర్ గ్రౌండ్ నుంచి కేబుల్ బేస్లో వర్క్ అవుతుంది కాబట్టి వాటికి మ్యాక్సిమం ప్రాబ్లం రాదు. అందుకనే మనకి టెలికమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ మనకి బేసిక్గా మీకు స్టేషన్లో ఉండే సీసీ కెమెరాల నుంచి మీకు ఇంటర్నెట్ మొత్తం రైల్వేకి సంబంధించిన ఇంటర్నెట్ అంతా అండ్ దాంతోపాటు ఫోన్ కమ్యూనికేషన్స్ ఉంటాయి కదా, వాటికి సంబంధించినవి, ఫైబర్ ఏదైతే మనం ఇంటర్నెట్ కోసం వాడతాం ఆప్టికల్ ఫైబర్, దానికి సంబంధించి ఇట్లా రకరకాలుగా డివైడ్ అయ్యి ఉంటుంది టెలికమ్యూనికేషన్స్. అండ్ సిగ్నల్ వచ్చేటప్పటికి మెయిన్గా ఆ పోల్ ఏదైతే ఉందో వాటికి సంబంధించిన సిగ్నల్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే రెడ్ బదులు గ్రీన్ వచ్చి గ్రీన్ బదులు రెడ్ వస్తే ఎంత డిజాస్టర్ అవుతుందో మీకు తెలుసు కదా. సో అంత వర్క్ అన్నది చాలా కేర్ఫుల్గా చేయాల్సిన జాబ్ రోల్స్ ఇవి. కంపేరిటివ్లీ ఈ రెండిట్లో టెలికమ్యూనికేషన్స్ కొంచెం బెటర్ సిగ్నల్తో పోలిస్తే మీకు ప్రెషర్ వైజ్. ఓకేనా, సిగ్నల్ ఇంకొంచెం ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. మెయిన్గా ఈ రెండిట్లో ఏంటంటే మీకు టైమ్లీ జరగాలన్నమాట. ఎందుకంటే వీటిలో ఏదైనా ప్రాబ్లం వస్తే లేట్ అవుతుంది, ట్రైన్ పంచువాలిటీ అన్నది మిస్ అవుతుంది. సో హెక్టిక్ జాబే ఉంటుంది. అండ్ 24 hours డ్యూటీ లాగే ఉంటాయి. అంటే లైక్ ఎప్పుడు ఫెయిల్యూర్ ఉంటే కూడా అప్పుడు మీకు కాల్ వస్తుంది, అప్పుడు వెళ్ళాల్సి ఉంటుంది, అటెండ్ చేయాల్సి ఉంటుంది అనమాట, సిగ్నల్ అయినా టెలికమ్యూనికేషన్ అయినా. అండ్ దాంతోపాటు ఫెయిల్యూర్స్ అప్పుడే కాకుండా మీకు మెయింటెనెన్స్ వర్క్ అవి కూడా ఉంటుంది. సో ఆ టైప్లో అయితే ఉంటుందన్నమాట. ఒకవేళ ఈ రెండిట్లో ఏది ఫస్ట్ చూస్ చేసుకోమంటే నేనైతే టెలికమ్యూనికేషన్ చూస్ చేసుకోమని స్పెసిఫిక్గా రికమెండ్ చేస్తాను. అండ్ మీ ఇంట్రెస్ట్ని బట్టి కూడా ఉంటుంది. నెక్స్ట్ R&D, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి సంబంధించి. సో డిజైన్ అండ్ డ్రాయింగ్ ఎలా అయితే మీకు పీస్ఫుల్ 5 to 6 days సండే ఆఫ్ ఆ టైప్లోనే ఉంటుంది. R&D కూడా మీకు రీసెర్చ్కి సంబంధించి వర్క్ ఉంటుంది అనమాట అక్కడ. సో చాలా మంచి బ్యూటిఫుల్ జాబ్, మీకు ప్రెషర్ కానీ అవేముండదు, ప్రాపర్ గవర్నమెంట్ జాబ్ లాగా ఉంటుంది, 9 to 5 జాబ్. కాకపోతే ఎక్స్ట్రాగా మీకు సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్లో TA ఈ అలవెన్సెస్ అన్నీ ఎక్కువ వస్తాయి. ఇక్కడ మీకు అలాంటి అలవెన్సెస్ ఏం రావు వీటిల్లో. ఓకేనా, సో ఇక్కడ మీకు R&D కానీ డిజైన్ అండ్ డ్రాయింగ్ కానీ వర్క్షాప్లో అయితే మీకు మళ్ళీ ఇన్సెంటివ్ వస్తుంది. అండ్ ఈ రెండిట్లో అయితే మీకు ఇన్సెంటివ్ ఏమీ రాదు. సో శాలరీ పరంగా కొంచెం వర్క్షాప్లో ఎక్కువ వస్తుంది, కానీ పీస్ఫుల్నెస్ చూసుకుంటే మీకు R&D అండ్ డిజైన్ అండ్ డ్రాయింగ్ బాగుంటుంది అనమాట. మీకు ఏది నచ్చితే అది చూస్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ డిపోర్ట్ మెటీరియల్కి సంబంధించి సూపరింటెండెంట్, స్టోర్స్కి సంబంధించిన జాబ్. ఇప్పుడు రైల్వేకి చాలా కొంటూ ఉంటుంది, ఆ ఎక్విప్మెంట్ అంతా స్టోర్లోకే వస్తుంది అనమాట. సో వీళ్ళు స్టోర్ చేసుకుంటారు, వీళ్ళ దగ్గర నుంచి అది డిస్ట్రిబ్యూట్ అవుతుంది అనమాట. ఏ డిపార్ట్మెంట్కి వాళ్ళు తీసుకుని వాళ్ళు పంపిస్తారు. సో ఆ స్టోర్స్ని మేనేజ్ చేయటం అనమాట ఇక్కడ. సో ఈ స్టోర్స్ ఎక్కడ ఉంటాయో అక్కడ హెడ్ క్వార్టర్లోనే జాబ్ ఉంటుంది, ఆఫీస్ జాబ్ ఉంటుంది, అండ్ మీకు డే డ్యూటీ ఉంటుంది అనమాట. సో ఆ రకంగా కూడా నైట్ డ్యూటీస్ అవి వద్దనుకుంటే ఇది కూడా బాగుంటుంది. ఓకేనా, ప్రాపర్ గా బ్రేక్ డౌన్ అయితే చేసుకున్నాం కదా ఒక్కొక్క జాబ్ గురించి డీటెయిల్ గా ఎలా ఉంటుంది ఏంటి అని. మీకు ఇంకా ఏదైనా డౌట్స్ అడగాలి అనుకుంటే లైవ్ లో అడగచ్చు తనని. అండ్ అక్కడ అడగాలి అనుకున్న క్వశ్చన్స్ ని కామెంట్ చేయండి, నేను కూడా పిక్ చేస్తాను ఆ కామెంట్స్ నుంచి క్వశ్చన్స్ ఒకవేళ ఇంపార్టెంట్ ఏమైనా ఉంటే. సో ఇది మనకి జేఈకి సంబంధించి ఓవరాల్ గా పోస్టుల గురించి, ఏ పోస్ట్ ఎలా ఉంటుందని. సో దీన్ని బట్టి మీకు నచ్చినట్టు ప్రిఫరెన్స్ అయితే పెట్టుకోవచ్చు. అండ్ దీనికి సంబంధించిన నాన్ టెక్నికల్ పార్ట్ అంతా అయితే మన యాప్ లో దొరుకుతుంది, మీకు డెఫినెట్ గా హెల్ప్ అవుతుంది. లైక్ ఫ్రీగా మనం కరెంట్ అఫైర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. ఓన్లీ జేఈ అనే కాదు, రైల్వేకి సంబంధించిన అన్ని ఎగ్జామ్స్, అలాగే రైల్వే మాత్రమే కాదు అన్ని ఎగ్జామ్స్కి ఉపయోగపడే కరెంట్ అఫైర్స్ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాం. ఓకేనా, సో దానికి సంబంధించిన పీడిఎఫ్లు, టెస్ట్లు అన్నీ కూడా అక్కడ ఉంటాయి. జస్ట్ మనం కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన యాప్, ఎగ్జామ్ ట్రిక్స్ యాప్ని డౌన్లోడ్ చేసుకుని అవి యూజ్ చేసుకోవచ్చు. అండ్ సబ్జెక్ట్స్ నాన్ టెక్నికల్ పార్ట్ లైక్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ మన దగ్గర ఉంటుంది. లేదు దీనికి కాకుండా మీరు గ్రూప్ డీకి ప్రిపేర్ అవుతున్నా, వేరే వాటికి ప్రిపేర్ అవుతున్నా, ఫుల్ కోర్సెస్ ఉంటాయి. సో చెక్ చేయండి, మ్యాథ్స్, రీజనింగ్ ఇవన్నీ దొరుకుతాయి అనమాట. సో చాలా చాలా తక్కువ ప్రైస్కి. ఇప్పుడు ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ తక్కువకి రావాలంటే జస్ట్ 599కి కూపన్ కోడ్ SARN వాడితే ఇంకా 10% డిస్కౌంట్. ఓకేనా, సో ఆ రకంగా అయితే వస్తుంది. ఎవరైతే సీరియస్ ఆస్పిరెంట్స్ ఉన్నారో తప్పకుండా యూజ్ చేసుకోండి, మీకు డెఫినెట్గా ఉపయోగపడుతుంది. అండ్ డెమోస్ కూడా ఉంటాయి, కావాలంటే చూసుకోవచ్చు. తీసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను, అక్కడి నుంచి మీరు తీసుకోవచ్చు. ఎగ్జామ్ ట్రిక్స్ యాప్ని డౌన్లోడ్ చేసుకుని అండ్ ఫ్రీ కరెంట్ అఫైర్స్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి అవి కూడా యూజ్ చేసుకోండి. అండ్ ఏమైనా అప్డేట్స్ ఉంటే మన ఎగ్జామ్ ట్రిక్స్ టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్లో నేను షేర్ చేస్తుంటాను, అందులో జాయిన్ అవ్వండి. కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి. సో దట్ ఏమైనా అప్డేట్స్ జెన్యున్వి ఉంటే అక్కడి నుంచి మీరు తెలుసుకోవచ్చు. అండ్ ఫర్దర్గా నన్ను పర్సనల్గా ఫాలో అవ్వాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి అండ్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడి నుంచి మీరు నన్ను ఫాలో అవ్వచ్చు. అండ్ వీడియోని అయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోద్దు. సో దట్ ఇటువంటి మంచి మంచి వీడియోస్ని ఇంకా ఎక్కువ క్వాంటిటీలో ఇంకా మీకు ఉపయోగపడేవి ఇంకా ఫాస్ట్గా తీసుకురావడానికి ఉంటుంది. అండ్ కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకుని ఉంచుకోండి. ఎందుకంటే ఇటువంటి గైడెన్స్ వీడియోస్తో పాటు అప్డేట్స్ ఏమైనా ఉంటాయి. ఇప్పుడు సపోజ్ లైక్ రైల్వే గ్రూప్ డి అప్డేట్, సో ఇటువంటి అప్డేట్ వీడియోస్ చేస్తాం. అలాగే మీకు గైడెన్స్ NTPCకి బెస్ట్
బెస్ట్ పోస్ట్ ప్రిఫరెన్స్ లేదా బెస్ట్ జోన్ ఏంటి, సో ఇట్లా మీకు గైడెన్స్ వస్తుంది, అలాగే దాంతోపాటు అప్డేట్స్ వస్తాయి, దాంతోపాటు మీకు క్లాసెస్ కూడా వస్తుంటాయి మన దానిలో, ఓకేనా. సో అన్నీ వన్ స్టాప్ సొల్యూషన్ కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకుని ఉంచుకోండి. ఇప్పుడు ఎండ్ స్క్రీన్లో ఈ ప్లేలిస్ట్ ఏదైతే జనవరి నుంచి అప్డేటెడ్ కరెంట్ అఫైర్స్ మొత్తం ఉన్నాయన్నమాట. సో చూడండి, మీకు డెఫినెట్గా ఎగ్జామ్స్లో ఇవి అడుగుతారు కాబట్టి ఉపయోగపడుతుంది. అండ్ ఇది మల్టిపుల్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే కరెంట్ అఫైర్స్. అలాగే ఇప్పుడు ఎండ్ స్క్రీన్లో ఆ కరెంట్ అఫైర్స్, దాంతోపాటు మనం జేఈ ఇంటర్వ్యూ ఆల్రెడీ చేసాం కదా, దానికి సంబంధించిన వీడియో కూడా ఎండ్ స్క్రీన్లో ఇస్తాను. డీటెయిల్గా ఈ జేఈ గురించి తెలుసుకోవాలనుకుంటే ఆ వీడియో చూడొచ్చు. సో మీకు ఏదైనా ఇంకా టాపిక్స్ కావాలి అనుకుంటే కింద కామెంట్ చేయండి, దాని మీద వీడియో అయితే చేస్తాను. సో ఈ వీడియోకి ఇంతకేసి ఇలాంటి మంచి మంచి వీడియోస్ ముందుకు మళ్ళీ వస్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్ తేజస్.